నంద్యాల పట్టణంలో జమాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10వ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలపై సీరత్ క్విజ్ పోటీ పరీక్షలను విద్యార్థులకు నిర్వహించడం జరిగింది। ఈ పోటీ పరీక్షల విజేతలను ఆదివారం నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా కార్యాలయంలో ఆయన ప్రకటించడం జరిగింది। విజేతలకు ఈ నెల 13వ తేదీ నేషనల్ స్కూల్ నందు బహుమతులను అలాగే కన్సోలేషన్ బహుమతులను అందజేయడం జరుగుతుందని కన్వీనర్ నవభారత్ హుసేన్ తెలిపారు। ఈ కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ జమాన్ బిల్డర్ అబ్దుల్లా, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, జమాన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు। ఎంత బాగుంది ఫోటో। హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సీరత్ క్విజ్ విజయవంతంగా 9వ సంవత్సరం గత నెల 21వ తేదీ 10వ సంవత్సరము నిర్వహించడం జరిగింది। లాస్ట్ మంత్ 21వ తేదీ 6 సెంట్రల్లో ఎగ్జామ్ చేసినారు, ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినారు। దాదాపు 800 to 900 మెంబర్స్ అనుకుంటాను పార్టిసిపేట్ చేయడం జరిగింది। వాళ్లకు ప్రతి సంవత్సరం చేసే రకంగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు మా ఆఫీస్లో 3 ప్రైజెస్ కూడా తీయడం జరిగింది। థర్డ్ ప్రైజ్ గౌరవనీయులు బిల్డర్ అబ్దుల్లా గారు తీయడం జరిగింది। థర్డ్ ప్రైజ్ విజేత సీరియల్ నెంబర్ 244 షేక్ సుమయ్య, నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజేత। సెకండ్ ప్రైజ్ సీరియల్ నెంబర్ 403 403 షేక్ తూబా మసూదా, మక్తబే ఆయిషా, శ్రమదానం బ్రిడ్జి దగ్గర ఈ అమ్మాయికి 2వ ప్రైజ్ రావడం జరిగింది। మొట్టమొదటి ప్రైజ్ విజేత షేక్ సబీహా, గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ టెక్కే, గవర్నమెంట్ ఉర్దూ కాలేజీ టెక్కే। వీళ్ళందరికీ నేను శుభాభినందనలు తెలుపుకుంటా ఉన్నాను। అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి నేను శుభాభినందనలు తెలుపుకుంటూ వచ్చే సంవత్సరం ఇంతకంటే బెటర్గా చేయాలని చెప్పేసి మీ తరఫున జమా ఫౌండేషన్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి వీళ్ళకందరికీ శుభాభినందనలు తెలుపుకుంటాను। ఈ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు వచ్చేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది। సో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసినటువంటి విద్యార్థులకి ఈ బహుమతుల ప్రధానోత్సవం అనేది మరి 13వ తేదీన సోమవారం రోజు వచ్చేసి మన నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వచ్చేసి ఈ యొక్క బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది। అలాగే మరి 15 మంది విద్యార్థులకు వచ్చేసి కన్సోలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం। అవి మరి పాఠశాల స్థాయిలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వారికి వచ్చేసి ఆ పేర్లు వచ్చేసి మేమంతా లిస్ట్ అవుట్ చేసి మరి ఆ రోజున వచ్చేసి మరి యొక్క బహుమతుల ప్రదానోత్సవం చేస్తాం। కాబట్టి మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల కరెస్పాండెంట్లకు, హెచ్ఎంలకి, అలాగే అదేవిధంగా ఉపాధ్యాయులకి, మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఆ ఫంక్షన్ కూడా వచ్చేసి మరి అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్ కూడా వచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం। सबसे पहले मैं अल्लाह की तारीफ़ करते हुए पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद पहुंचाते हुए मैं जमा फाउंडेशन का बहुत ही ममनून और मशकूर हूँ कि माशाअल्लाह बिल्कुल इस्तिकामत के साथ एक जमीये के साथ पूरे शहर नंद्याल में एक सीरत क्विज़ के नाम से तकरीबन 10 साल हो चुके हैं और इसको आगे भी जारी कर रहे हैं। इनको मुबारकबादी पेश करता हूँ। और साथ साथ जितने स्कूल्स वाले हैं और हेडमास्टर साहब हैं और जो भी टीचर हैं, माशाअल्लाह इन लोगों की मेहनत की वजह से, इन लोगों की जद्दोजहद की वजह से तकरीबन 800 बच्चे तक इसके अंदर शरीक हुए। अपने स्कूल को संभालते हुए ज़ाये वक्त में ज़्यादा वक्त लगाकर माशाअल्लाह इन्होंने एक कुरान निकाला जिसके अंदर तकरीबन 15 बच्चों को चुना गया है। उन 15 बच्चों में 3 बच्चों को आला नंबर, मुतवस्सित नंबर और अदना नंबर, फर्स्ट फ्रेज, सेकंड फ्रेज, थर्ड फ्रेज के नाम से जो दे रहे हैं। माशाअल्लाह मैं इन तमाम अफराद को अलल खुसूस जमा फाउंडेशन, हमारे जमा साहब को भी, और इसके अंदर जितने भी मेम्बरान हैं हमारे मोहम्मद हुसैन साहब को और हमारे कांट्रेक्टर अब्दुल्ला भाई साहब को भी, और अलल खुसूस मस्जिद आयशा की तरफ से भी माशाअल्लाह इस साल बच्चे हर साल तो शरीक होते रहे, इस साल कम वक्त में मकतब आयशा की तरफ से चुने गए हैं।
माशाअल्लाह उनको भी सेकंड प्राइज मिला है। मैं उस बच्ची को भी और उस बच्ची के माँ बाप को भी, उनके रिश्तेदारों को भी, और ऐसा ही तमाम जितने बच्चे इसके अंदर शरीक हुए हैं उन तमाम बच्चों को भी अहलन सहला मरहबा कहते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ।